వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును ఛేదించిన నర్సరావుపేట 1వ పట్టణ పోలీసులు. అందరికీ నమస్కారం. ఇటీవల 2వ తేదీ నైట్ 3వ తేదీ ఎర్లీ మార్నింగ్ అవర్లో మన ప్రకాష్ నగర్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగదానిలోకి ప్రవేశించి ఇంటి బయట తాళాలు వేసి ఉండటం గమనించి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసుకుని నీళ్ళు దాదాపుగా ఒక 2 hours వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి వచ్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా మా ఎస్ఐ వంశీ అదేవిధంగా మా క్రైమ్ స్టాఫ్ మొత్తం కూడా దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని వాళ్ళు వెళ్ళిన ప్రదేశాల్లో కూడా మొత్తం అన్ని తిరిగి చూసి వచ్చారు. తర్వాత వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉదయం సుమారుగా 11 గంటల టైంలో మన రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఒక వ్యక్తిని చూసి వాళ్ళు గ్రూప్గా ఉండటం చూసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారిస్తే 2వ తేదీ ఏదైతే దొంగతనం జరిగిందో మనకి ప్రకాష్ నగర్ లో, ఆ దొంగతనంతో పాటుగా అదే రోజు మరి ఇంటిని బ్రేక్ చేసినట్టుగా, అదేవిధంగా ప్రకాష్ నగర్ లో ఇంటిని దొంగతనం చేసి అతను దొంగతనం చేసిన సొత్తును మరి ఒక ముగ్గురితో కలిసి వాళ్ళు అమ్ముతానని చెప్పేసి పంచుకొని ఉండగా ఆ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే ముగ్గురికి ఇతను ఇచ్చున్నాడో వాళ్ళ దగ్గర మేము ఆ వస్తువులు కూడా తీసుకున్నాము. ప్రధానంగా ఆ రోజు దొంగతనానికి వచ్చిన వ్యక్తి పేరు లింగం అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా ఇతనికి పలు చోట్ల కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి. సిద్దిపేట నుంచి ఇక్కడికి దాదాపు ఒక 3 నెలల క్రితం రావడం జరిగింది. అంతకుముందు విజయనగరం జైల్లో కూడా ఇతను శిక్ష అనుభవించి ఒక 3 నెలల క్రితం రిలీజ్ అయ్యి ఇక్కడ వినుకొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి దొంగతనానికి సంబంధించిన దాదాపుగా 70 గ్రాముల గోల్డ్ను కూడా మేము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎండాకాలం ఆరు బయట పడుకుంటుంటారు. అదేవిధంగా ఇంటికి తాళాలు వేసి ఏదైనా ఊర్లకు వెళ్తుంటారు. మీరు కనుక ఏదన్నా ఊరికి వెళ్తున్న సమయంలో పోలీసులకు కనుక తెలియజేస్తే మీ ఇంటిని మేము నైట్ టైం మా బీట్ సిబ్బందితో పర్యవేక్షించడం కానీ, అదేవిధంగా LMHS ద్వారా కెమెరా మీ ఇంట్లో ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. మరొకటి, మీరు ఎండాకాలం కాబట్టి విలువైన వస్తువులు బంగారం ఏదైనా ఉన్నట్లయితే బయటికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లాకర్లో పెట్టుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇన్మేట్స్ ఆరు బయట పడుకున్న సందర్భంలో కూడా దొంగతనం జరుగుతుంటది. కాబట్టి విలువైన వస్తువులన్నీ కూడా లాకర్లో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయి. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా వార్డుల్లో ఈ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము వితిన్ 5 or 10 minutes లో మీ దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే, మనకి టౌన్ కాబట్టి చాలా మంది వ్యక్తులు అటు ఇటు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి సమాచారం కానీ లేదంటే కొత్త వ్యక్తుల గురించి ఏదైనా మూమెంట్ కనుక ఉన్నట్టయితే మాకు తెలియజేస్తే వెంటనే మేము వెరిఫై చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మనం ఈ కేసును కూడా కెమెరాల ద్వారా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారికి సహకరించి మీ ఏరియాల్లో కొన్ని చోట్లైనా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.